చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బంగారం ధరలు మరలా పాత రోజులను తీసుకువెళ్తున్నాయా? పూర్తిగా 1,30,000 దాటి పరుగులు పెడుతూ 2 లక్షల వరకు తులం చేరుకుంటుంది అనుకున్నటువంటి సందర్భం నుంచి ఇప్పుడు మరలా 10-15 సంవత్సరాల క్రితం ఏ ధర అయితే ఉందో బంగారానికి తులం, అదే ధరకు చేరుకునేటువంటి అవకాశం ఇప్పుడేమైనా కనిపిస్తుందా? తాజాగా భారీగా బంగారం తగ్గుదల దేనికి సంకేతాన్ని ఇస్తుంది? ఎందుకు ఇంత భారీ తగ్గుదల కనిపించింది? దీని వెనుక అసలు ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి ధరలకు ఇప్పుడు తాజాగా తగ్గినటువంటి ధరకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? అతి తొందరలోనే తులం బంగారం 45,000 రూపాయలను మనం చూడబోతున్నామా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అనేకం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చాలామంది నిపుణులు కూడా దీనికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. కొంతమంది బంగారం ధరలు 1,00,000 దాటిన తర్వాత ఇంకా పెరగవని గతంలో అప్పుడు 1,00,000 చేరుకున్నప్పుడు చెప్పారు. కానీ 1,30,000కు చేరుకుంది. ఆ తర్వాత పూర్తిగా తగ్గుతాయన్నారు, బట్ అప్పుడు తగ్గలేదు. కానీ ఇప్పుడు 1,30,000 దాటిన తర్వాత ఇప్పుడు క్రమంగా ఎట్ ఏ టైం ఒక్కరోజే ఆల్ టైం రికార్డు కాకపోయినా 12 సంవత్సరాల రికార్డు స్థాయిలో ఒకేసారి దిగువకు పడిపోవడం, 6 నుంచి 9,000 ఒకేసారి బంగారం తగ్గుదల కనిపించడం అనేది రాబోయే కొద్ది రోజులలోనే పూర్తిగా బంగారం ఏ రకంగా దిగి వస్తుందనే దానికి ఉదాహరణగా మారింది. త్వరలో సగానికి సగం పడిపోవచ్చు అనేటువంటి అంచనాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,570 వద్ద ఉంది. కిలో వెండి 1,81,900 ఉంది. 2 రోజుల క్రితం వెండి కూడా ఎట్ ఏ టైం ఊహించని విధంగా 17,000 రూపాయలు తగ్గింది ఒకటే రోజు. ఎప్పుడు అలా జరగలేదు. 12 ఏళ్ల తర్వాత ఒకే రోజు 6.3% కూడా గోల్డ్ తగ్గింది. త్వరలో 1,00,000కు దిగి రావడం ఖాయం అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా పాత రోజుల్లో కనుక ఒకసారి ధరలను కనుక మనం చూసినట్లయితే 1970లో ఈ యొక్క ధర 184 రూపాయలు మాత్రమే ఉంది ఒక తులం బంగారం 1970లో. అదే 1980లోకి వచ్చేసరికి 623% పెరిగి 1,300కు పైగా తులం బంగారం కొనసాగింది. అంటే అక్కడ కూడా 1,300 రూపాయలు తులం మాత్రమే పలికింది. అప్పటి కాలానికి ఆ యొక్క డబ్బు చాలా ఎక్కువ అమౌంట్, మనకు కూడా తెలిసిందే. మన రూపాయి విలువ కూడా అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ ఇప్పుడు కొంత వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆ పెరుగుదల మనం చూస్తున్నాం. రైట్. ఆ తర్వాత 1980 తర్వాత వెంటనే 57% పతనమైంది అప్పట్లో. ఇప్పుడు చెప్పుకున్నట్టు 70కి 1970కి 80కి 623% పెరుగుదల కనిపిస్తే ఆ తర్వాత 80ల తర్వాత వెంటనే 57%కి పతనమైంది. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇక అప్పటి నుంచి స్లోగా డౌన్ అవుతూ కనిపించింది 2000 సంవత్సరాల వరకు కూడా. అయితే ఆ తర్వాత 2005-6 ప్రాంతం నుంచి క్రమంగా 10,000 11,000 నుంచి మొదలుకొని క్రమంగా బంగారం పెరుగుతూ వస్తున్నటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. ఇప్పటివరకు 1,30,000 చిల్లరకు పైగా తులం బంగారాన్ని మనం చూస్తున్నాం. అయితే 2010-15 మధ్యకాలంలో ఉన్నటువంటి ధరలను మరలా ఇప్పుడు చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కొన్ని సంకేతాలు కనపడుతున్నాయి. దాంట్లో ప్రధానమైనది డాలర్ విలువ బలపడడం, అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్లను కన్ఫ్యూజన్లో పడేయడం, మూడవది ఆల్రెడీ గత కొన్ని నెలల నుంచి 1,00,000 దాటిన తర్వాత విపరీతంగా ఇన్వెస్టర్లు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇన్వెస్టర్లందరూ కూడా 1,30,000 తులం దాటింది కాబట్టి ఇంకా రిస్క్ అవసరం లేదని చెప్పేసి వాటన్నిటిని ఎట్ ఏ టైం ఇప్పుడు నిన్న సేల్ చేయడం మొదలుపెట్టారు, బయటికి అమ్మడం మొదలుపెట్టారు. కాబట్టి కొన్న వాళ్ళంతా కూడా ఈ బంగారం మాకొద్దు అంటూ చెప్పేసి ఆ వచ్చిన లాభార్జన కోసం అంతా కూడా ఇప్పుడు మార్కెట్లో బంగారాన్ని వదిలేస్తున్న సందర్భంలో పూర్తిగా పతనమవుతున్న సందర్భం ఉంది. సో ఈ 3 కారణాలు ప్రధానంగా బంగారాన్ని పూర్తిగా దిగువ స్థాయికి తీసుకురావడానికి కారణంగా మారాయి. ఇప్పట్లో ఇన్వెస్టర్లు చాలా వరకు ఎంతమంది ఇన్వెస్ట్ చేయాలో అంతమంది ఇన్వెస్ట్ చేశారు గత కొన్ని నెలల్లోనే 1,30,000. అందుకనే ఇంత దారుణంగా పెరిగిపోవడానికి గల కారణం ఇదే. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా భావించారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అంతర్జాతీయంగా ఒక దేశానికి మధ్య సుంకాల
అగ్గిరా చేయడం కానీ ఇవన్నీ కానీ మిగతా ఇన్వెస్ట్మెంట్ల కంటే కూడా ఇదే సేఫెస్ట్ అని చెప్పేసి ఇన్ని రోజులు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే బంగారం ఒక లైన్ దాటి పరిధి దాటి వెళ్తుందో 1,30,000 ఇంకా దాటి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా దాటితే బంగారం ధర ఇక దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది సామాన్యులకు. ఇక దాని గురించి పూర్తిగా చాలామంది పబ్లిక్కి దూరం అయ్యేటువంటి అవకాశం ఉందనుకున్న సందర్భం వరకు వెళ్ళి ఇప్పుడు ఇన్వెస్టర్లు పూర్తిగా ఇక చాలు ఈ లాభాలు మాకు చాలని చెప్పేసుకొని అమ్మడం మొదలుపెట్టారు. దీంతో ఎట్ ఏ టైం ఒకే రోజు 6.3% తగ్గింది నిన్న. అందుకే దానికి కారణం అదే. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లతో పాటు మిగతా ఇన్వెస్టర్లందరూ కూడా ఇంకా సేల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రేపు ఎల్లుండి ఈ 2-3 రోజుల మొత్తం వాళ్ళ పని అదే. అందుకే రేపు ఇంకా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అందుకే ఉన్న మంచి ధరనే చాలామంది లాస్ట్ వీక్ కూడా అన్నారు కొంతమంది నిపుణులు, ఇదే చాలా ఉత్తమమైనటువంటి ధర బంగారానికి, ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ లేదు, చాలా తగ్గుతుంది, ఇప్పుడేమైనా అమ్ముకోవాలనుకున్నా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసి సేల్ చేయాలనుకున్నా కూడా కరెక్ట్ సమయం అంటూ కూడా గత వారం రోజుల క్రితమే చెప్పారు కొంతమంది నిపుణులు. అదే ఇప్పుడు నిజమవుతుంది. అందరూ సేల్ చేస్తున్నారు, ఇన్వెస్టర్లు కొన్న బంగారాన్ని అంతా కూడా. సో దీంతో ఇప్పుడు బంగారం ఎవరు కొనే పరిస్థితి లేదు కాబట్టి మీన్స్ అప్పుడున్నటువంటి డిమాండ్ ఇప్పుడు తగ్గింది కాబట్టి పూర్తిగా ఈ యొక్క ధరలు మరల దిగువ స్థాయికి వచ్చేటువంటి ఇదొక మార్కెట్ స్ట్రాటజీ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు, అమ్మకాలు, అదేవిధంగా కొనుగోలు అనేటువంటి ఈ సూత్రం ఇది ఏదైతే ఉండదో అంతా మార్కెట్స్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదే సూత్రము అంతా కూడా ఇప్పుడు నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. బంగారం ధరలు అందుకే ఈ స్థాయికి చేరడానికి, ఈ స్థాయికి మళ్ళీ దిగువకు రావడానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మరలా పాత రోజుల వైపు బంగారం పయనించేటువంటి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా కొంత లేట్ అయినా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు చూడొచ్చు చెప్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో, మన దేశంలో బంగార ప్రియులు మహిళలు అత్యధికంగా ఉంటారు. చాలామంది దీన్ని ఇన్వెస్ట్మెంట్గా, పెట్టుబడిగా ఎప్పుడు కూడా చూడరు. చాలామంది మహిళలు దాన్ని గౌరవంగా, ఆస్తిగా, దాన్ని ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి అలాంటి వారికి ఇప్పుడు దూరం అవుతుంది బంగారం అనుకున్న సందర్భంలో మరల దిగువకు రావడం, మరల తగ్గుదల రావడం అనేది మన దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి, దిగువ తరగతి మహిళలందరికీ కూడా మరలా బంగారం పైన మక్కువ, అదేవిధంగా ఆశ పెంచుకునేలాగా కనపడేటువంటి పరిస్థితులుగా వచ్చే అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే. ఏదేమైనా కూడా ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నటువంటి నేపథ్యంలోనే మరికొద్ది రోజులలోనే ఇక ఈ పెరిగే సమస్య లేదు, తగ్గుదలే కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం ఈ వారం 10 రోజుల్లో ఇంకా ఏ స్థాయి వరకు బంగారం తగ్గుతుందనేది.